హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐటీ, నాన్ ఐటీ అని డిఫరెన్స్ లేకుండా ప్రతి ఎంప్లాయీ ప్లాన్ చేసుకునేది శాలరీ నెగోసియేషన్ మాత్రమే. ఆ టైం కోసం మేము ఎంతో వెయిట్ చేస్తాం. ఈ శాలరీ నెగోసియేషన్ అనేది ఒక చోట ఆగిపోయేది కాదు. ఇది మీ కెరియర్ గ్రోత్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అసలు హైక్ కోసం మీ మేనేజర్ని ఎలా అడగాలి, ఏం చెప్పి ఇంప్రెస్ చేయాలి? చాలామంది ప్రొఫెషనల్స్ హైక్ వస్తుంది అనుకున్న టైంలో కంపెనీకి వాల్యూ చూపించడం స్టార్ట్ చేస్తారు. అలా అని హడావిడి చేయకండి. చేసినా కూడా మీరు పాయింట్అవుట్ అవ్వరు. మరి ఈ ట్రిక్‌ని మీరు మీ జాబ్‌లో ఎలా అప్లై చేయాలి? సింపుల్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్, హైక్ అడిగే ముందు రిసర్చ్ ఇస్ కంపల్సరీ. మేనేజర్స్‌తో మాట్లాడే ముందు ప్రెజెంట్ మార్కెట్ ఎంతో తెలుసుకోండి. గ్లాస్‌డోర్, పే స్కేల్, లింక్డ్ఇన్, సాలరీ ఇన్సైట్స్ ఇలాంటి సైట్స్ చూసి మీ జాబ్ టైటిల్, సిటీ, ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసి యావరేజ్ రేంజ్ ఎంత ఉందో చూడండి. ఎగ్జాంపుల్, సపోజ్ మీరు హైదరాబాద్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీకు మార్కెట్ రేంజ్ అప్రాక్సిమేట్గా 10-15 lakh ఉంటుంది. కంపెనీ 8 lakh ప్రపోజ్ చేస్తే మీరు ర్యాండమ్గా అడగకుండా ముందే రీసెర్చ్ చేసి మార్కెట్లో యావరేజ్ రేంజ్ ఇది, ఇలా చేస్తే మీరు ప్రొఫెషనల్గా కనిపిస్తారు అండ్ అడిగిన శాలరీ కూడా రీజనబుల్ అని కంపెనీకి అర్థమవుతుంది. నెక్స్ట్, టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా కొత్త ఆఫర్ మీకు అవైలబుల్గా ఉంటే మీ బాస్ని శాలరీ పెంచమని సాఫ్ట్గా అడగండి. అది కూడా ఆ ఆఫర్ కన్ఫర్మ్ అని మీకు తెలిసినప్పుడు. అలా లేకపోతే ఈ జాబ్ని కూడా రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. కరెంట్ జాబ్లో హైక్ అడగాలనుకుంటే పర్ఫార్మెన్స్ రివ్యూ ఆర్ మీకు ఏదైనా మంచి అచీవ్మెంట్ దొరికినప్పుడు అడగండి. కంపెనీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేదా బ్యాడ్ క్వార్టర్ నడుస్తున్నా హైక్ గురించి అస్సలు మాట్లాడకూడదు. తర్వాత లాంగ్వేజ్ అండ్ టోన్. నెగోసియేషన్ టైంలో మీ బిహేవియర్ చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. అగ్రెసివ్గా మాట్లాడకండి, యారోగెంట్గా అసలు ఉండకండి. సింపుల్గా చెప్పండి, ముఖ్యంగా బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ మార్కెట్ రేంజ్ ఎక్స్ ఉంది అండ్ గివింగ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వై ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పండి. ఇలా అడిగినప్పుడు మీ టోన్ కామ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇంకా ఏదైనా మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఇలా మాట్లాడండి, లేదా ఇలా మాట్లాడి చూడండి. Thank you for the offer. I'm excited about this role based on the role and market standards. I was expecting a range, చెప్పండి, whatever amount you're expecting. Is there any flexibility in the package? ఇలా చెప్పాక సైలెన్స్ మెయింటైన్ చేయాలి. అవతల వాళ్ళు వినేది కూడా చాలా ఇంపార్టెంటే. నెగోసియేషన్లో మీరు ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారో కేర్ఫుల్గా వింటే దాంట్లోనే సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకో పాయింట్, కౌంటర్ ఆఫర్స్ అండ్ పర్క్స్. కంపెనీ శాలరీ ఇమీడియట్గా రేస్ చేయలేకపోవచ్చు, కానీ బోనసెస్ లాగా ఎక్స్ట్రా లీవ్స్, రిమోట్ వర్క్ అండ్ స్టాక్ ఆప్షన్ ఇలాంటివి వాళ్ళు ఇస్తారు. సో ఇవన్నీ ఓవరాల్ ప్యాకేజ్లో చూడాలి. ఒక్కొక్కసారి శాలరీ డిఫరెన్స్ ఉంటే కూడా మిగిలిన ఆఫర్స్ బాగుంటాయి, అంటే లాంగ్ టర్మ్ వాల్యూ ఎక్కువ అవుతుంది. సో జస్ట్ శాలరీ నంబర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయకండి. సో కాన్వర్జేషన్ క్లోజ్ చేసినప్పుడు ప్రొఫెషనల్గా ఎండ్ చేయాలి. కంపెనీ మీ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ప్రొవైడ్ చేయకపోతే ఇలా అడిగి చూడండి, ఫ్యూచర్లో రేస్ ఆర్ ప్రమోషన్ మాట ఏంటి అని మీరు ఇలా అడిగినప్పుడు మీ ఆలోచన గురించి వాళ్ళకి క్లారిటీ వస్తుంది అండ్ ప్రొఫెషనల్ ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఫైనల్గా మీరు వాళ్ళ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే థ్యాంక్స్ అని చెప్పండి. థ్యాంక్స్, ఐఎమ్ ఎక్సైటెడ్ టు స్టార్ట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ శాలరీ డిస్కషన్కి వెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళండి. భయంతో కాదు, క్లారిటీతో వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.